సుదీర్ఘ కసరత్తు అనంతరం కాంగ్రెస్ ఉప ఎన్నికల అభ్యర్థుల వ్యవహారం కొలిక్కి వచ్చింది. అభ్యర్థుల ఎంపికలో ఎవరికి వారు తమ అనుయాయులకు సీటు ఇప్పించేందుకు పోటీ పడ్డారు. సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఇంత పోటీ లేదని ఢిల్లీ పెద్దలే ఆశ్చర్యపోవడం కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలు ఏ స్థాయికి చేరాయో అర్థమవుతోంది. పార్టీలో ఉప ఎన్నికల అభ్యర్థుల ప్రకటన మరోమారు పెనుదుమారమే లేపనుంది. ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు తమ అనుయాయులకే సీట్లు ఇప్పించుకునేందుకు పట్టుబట్టారు. ఢిల్లీలో మకాం వేసి మరీ చర్చోపచర్చలు జరిపారు. అభ్యర్థుల ఎంపికపై సోనియాతో కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స పలుమార్లు సమావేశమయ్యారు. పాయికరావుపేట, పత్తిపాడు, మాచర్ల, పోలవరం, ఒంగోలు, అనంతపురం, రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, తిరుపతి, పరకాల స్థానాలపైనే చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా కడప జిల్లా రాయచోటి, రాజంపేట, వరంగల్ జిల్లా పరకాల స్థానాలపై ముఖ్యమంత్రి గట్టిగా పట్టుబట్టినట్టు సమాచారం. రాజంపేటలో మేడా మల్లికార్జున రెడ్డి, రాయచోటిలో రాంప్రసాద్ రెడ్డి పేర్లను ముఖ్యమంత్రి ప్రతిపాదించగా ఎంపీ సాయి ప్రతాప్, మంత్రి సి రామచంద్రయ్య తీవ్రంగా వ్యతిరేకించినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. రైల్వే కోడూరుకు గంటి వెంకటేశ్వర ప్రసాద్ పేరును సాయి ప్రతాప్ సూచించినట్టు తెలుస్తోంది. అనంతపురం మైనార్టీలకు ఇచ్చి రాయచోటిలో రాంప్రసాద్ రెడ్డిని కొనసాగించాలని ముఖ్యమంత్రి పట్టుదలగా ఉన్నారు. పరకాలలోనూ చివరి నిమిషంలో కొత్త వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. ఈ సీట్ తొలి నుంచి గండ్ర సతీమణి జ్యోతి పేరు ప్రచారం జరిగిన బీసీ వర్గానికి చెందిన సమ్మారావును బొత్స తెరపైకి తెచ్చారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం గండ్ర సతీమణికే మద్దతు తెలుపుతున్నారు. ఏది ఏమైనా అభ్యర్థుల ఎంపికలో ఎవరికి వారు తమ మార్కు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కలిసికట్టుగా పనిచేయాల్సిందిగా ఇటీవలే కిరణ్ కుమార్ రెడ్డి, బొత్సను అధిష్టానం హెచ్చరించిన నేపథ్యంలో ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో మరోమారు పెను దుమారమే రేపనుంది.